హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఇది ఒక చాలా చాలా చిన్న కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ యొక్క ప్రయాణం ఒక టీ ఎస్టేట్, టీ షాప్ నుంచి టీ కంపెనీగా ప్రారంభమైంది. అటువంటిది ఇప్పుడు విమానయాన అలాగే రక్షణ రంగ దిగ్గజంగా మారిపోతుంది. కాలం కలిసి వస్తే ఏమో చెప్పలేం. ఈ స్టాకు తదుపరి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది కదా, అటువంటి స్టాక్గా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మన దేశ భవిష్యత్తు విజేత స్టాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బలమైన ఫండమెంటల్స్ అయితే ఉన్నాయి. అద్భుతం అని చెప్పొచ్చు. అలాగే డిఫెన్స్‌లో చాలా చక్కటి పవర్ హౌస్ అయితే నిర్మించుకుంటుంది. అలాగే భారీ ఆర్డర్స్, బుక్ భవిష్యత్తు గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. దీర్ఘకాలంలో మల్టీ బ్యాగర్ అవ్వగలిగే అన్ని లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి ఇటువంటి స్టాక్‌ని ముందుగా గుర్తించి రెడీగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని వెయిట్ చేయటంలోనే మంచి లాభాలు మనం పొందగలం కదా! ఒక చిన్న టీ తోట యజమాని తన టీ ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని అందించడం కోసం చక్కగా తన తోట దగ్గరే ఒక మంచి టీ స్టాల్ అయితే పెట్టుకున్నాడని చెప్పొచ్చు. దాంతో పాటు ఇతర అనుబంధ ఉత్పత్తులు కూడా ఆయన అమ్మడం ప్రారంభించాడు. అలా అలా ఆ ఈ టీ తోట యజమాని ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోయాడనమాట. ఎందుకంటే ఆ టీ తోటతో స్టార్ట్ అయిన బిజినెస్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ జరిగి రక్షణ రంగ, ఏవియేషను, విమానయాన ఇటువంటి రంగాలకి ప్రయాణం అయితే ప్రారంభించింది. ఈ ప్రయాణం దాదాపు ఈ 50 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందనమాట. సో, ఇప్పుడు ఈ స్టాకు చెప్పాలంటే పెన్నీ క్యాప్ స్టాక్ అని చెప్పొచ్చు. చాలా చిన్న పెన్నీ క్యాప్ కంపెనీ ఇది. కాకపోతే ఇటువంటి కంపెనీలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే పెద్ద పెద్ద ఆర్డర్‌లు పొందుతాయో వాటిని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయలేక పక్షంలో ఇటువంటి చిన్న చిన్న కంపెనీలకి సబ్ కాంట్రాక్ట్స్ అయితే ఇస్తారు. అటువంటి కాంట్రాక్ట్స్ ఈ కంపెనీ పొందుతుందని చెప్పొచ్చు మనం. ఒక కంపెనీకి రుణభారం దాదాపుగా లేదు. బాగా తగ్గించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న కంపెనీలకి రుణభారం ఉందనుకోండి, వాటి తాలూకు ఈఎంఐలు పే చేయటం లేదా ఇంట్రెస్ట్ పే చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రాజెక్ట్స్ సకాలంలో పూర్తి చేయాలి. అక్కడి నుంచి బిల్ పేమెంట్స్ రావాలి. బిల్స్ రిసీవబుల్స్ ఉంటాయి. ఇవన్నీ గమనిస్తే గనక చిన్న చిన్న కంపెనీలకి ఏదైతే రుణభారం పెద్దగా ఉండదో అది చాలా గొప్ప విషయం, పెద్ద విషయం చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇప్పుడు ఈ స్టాక్ ప్రెజెంట్ బుక్ వాల్యూ దాదాపు ఈ స్టాక్ యొక్క ప్రెజెంట్ మార్కెట్ వాల్యూకి సరిసమానంగా ఉంది. 1:1 అని చెప్పొచ్చనమాట. సో, ఈ బుక్ వాల్యూ కూడా దాదాపు రూ. 60, 70 ఉంది. స్టాక్ ప్రైస్ కూడా ఒక రూ. 60, 70 ఉందని చెప్పొచ్చు. కంపెనీ ప్రతి క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. వచ్చే క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కంపెనీ ఇంత చిన్న కంపెనీ, ఇంత చిన్న ప్రైసు ఇది కూడా చక్కగా డివిడెండ్ పే చేస్తుంది. చాలా మంచి విషయం కదా! డివిడెండ్ కూడా దాదాపు 52.3% అంటే మామూలు విషయం కాదు. సో, మంచి కంపెనీ, మంచి ఎథిక్స్ ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు. క్వార్టర్లీ స్టేట్మెంట్ ప్రకారం ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే నష్టాల్లో ఉంది. ఒక 25,00,00,000. కాకపోతే ఈ 1 ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే గనక సేల్స్, ఎక్స్‌పెన్సెస్ పోగా ఆపరేటింగ్ ప్రాఫిట్ అగైన్ ఒక రూ. 25,00,00,000 లాభంతో అయితే ఉందని చెప్పొచ్చనమాట. సో, బ్రహ్మాండం చెప్పొచ్చు. నెట్ ప్రాఫిట్ కూడా బానే ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా రూ. 16,00,00,000 ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం. ఈక్విటీ క్యాపిటల్‌లో పెద్దగా మార్పులేమి లేవు. గత అనేక సంవత్సరాలుగా 7,00,00,000 ఉంది. 2023 నుంచి దాదాపు ఒక 8,00,00,000 ఉందన్నమాట. సో, రిజర్వ్స్ మాత్రం బ్రహ్మాండంగా పెంచారు ఫ్రెండ్స్. ఈ క్వార్టర్‌లో ఫుల్ ఇయర్‌కి దాదాపు 192,00,00,000 ఉంది రిజర్వ్స్. బారోయింగ్స్ తగ్గించారు. 65,00,00,000 ఉంది. అదర్ లయబిలిటీస్ 30,00,00,000 ఉంది. సో, టోటల్ లయబిలిటీస్ 294,00,00,000 ఉంటే ఫిక్స్డ్ అసెట్స్ మాత్రం 213,00,00,000 ఉంది. చాలా మంచి విషయం. అలాగే కరెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో కూడా దాదాపు 10,00,00,000 ఉంది. అలాగే చెప్పాలంటే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా బాగానే పెంచారు. అంటే తగ్గించారు. పోయిన క్వార్టర్‌తో పోలితే కొంచెం తగ్గినాయి. 39,00,00,000 అంటే పర్వాలేదు. రీజనబుల్లే. ఇంత చిన్న అమౌంట్‌కి. అలాగే అదర్ అసెట్స్ కూడా 32,00,00,000 ఉంది. పెద్దగా చేంజ్ లేదు. సో, బావుంది. బ్యాలెన్స్ షీట్ అయితే క్లీన్‌గా ఉందని చెప్పొచ్చు. ఈ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకున్నా లేదా రేషియోస్ చూసినా పెద్ద ఆకర్షణీయంగా ఏం లేవు. ఎందుకంటే చాలా చాలా చిన్న కంపెనీ. కొంచెం ఆర్డర్స్ ఉన్నా కూడా వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయన్నమాట. సో, ఇన్ టైమ్‌లో ఆర్డర్స్ వచ్చినా కూడా వాటిని ఇన్ టైమ్‌లో ఫినిష్ చేసి చక్కగా బిల్ ప్రజెంట్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ క్యాపిటల్ కన్స్ట్రెయింట్స్ ఈ రేషియోస్‌ని బాగా దెబ్బతీస్తాయని చెప్పొచ్చు. పెద్ద ఆకర్షణీయం లేదు కాబట్టే ఈ రేట్‌లో ఉంది. అంత అద్భుతంగా ఉంటే ఇది కూడా ఒక రూ. 5,000 ఉండేది కదా! ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మాత్రం చాలా చాలా బావుంది. ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ దగ్గర దగ్గర 75% ఉంది. అద్భుతం అని చెప్పొచ్చు. కంపెనీ పట్ల తనకున్న విశ్వాసం ఈ షేర్ హోల్డింగ్ ద్వారానే తెలుస్తుంది మనకి. సో, ఇది 75% ఉంది కాబట్టి చాలా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎఫ్ఐ పార్టిసిపేషన్ పెద్దగా లేదు. 0.02%. అది నెగ్లిజిబుల్. అది పెద్ద విషయం కాదనుకోండి. అలాగే డీఐస్ పర్వాలేదు. దాదాపు 3% ఉన్నారు. పబ్లిక్ దాదాపు 23% ఉన్నారు. సో, ఓవరాల్‌గా చెప్పండి నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కేవలం 23,468 మాత్రమే ఉన్నారు.
సో మంచి కంపెనీ, చిన్న కంపెనీ, మంచి రేట్‌లో ఉంది. సో ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ మీకు వివరంగానే అందించే ప్రయత్నం చేశాను. మీరు కనుగొనే పక్షంలో చక్కగా కొనవచ్చు. ఇది రికమెండేషన్ అయితే కాదు. నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. ఈ ట్రేడింగ్ ద్వారా ఒకవేళ మీరు కొంటే గనక వచ్చే లాభ నష్టాలు నాకు ఎటువంటి బాధ్యత లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేడు ఈ ప్రపంచం మొత్తం మీద ఒక సంఘర్షణ, యుద్ధ వాతావరణం, భయం, అనుమానం, అనిశ్చితి ఇలా రకరకాలుగా సమస్యలతో ప్రపంచం మొత్తం ఒకే రకమైన భావంతో ఉంది. ఒకే రకమైన సమస్యలతో బాధపడుతున్నాయి. చిన్న చిన్న దేశాలు ఇండోనేషియా, వియత్నాము, మలేషియా ఇటువంటి దేశాలు కూడా ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ రక్షణ రంగ విమానయాన సంస్థలు ఉంటాయి చూసారా? వాటికి మాత్రం చాలా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ చూసాం. డ్రోన్ టెక్నాలజీ యుద్ధాల్ని శాసిస్తుంది. మానవరహిత యుద్ధాన్ని శాసిస్తుంది కాబట్టి ఈ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా అద్భుతమైన భవిష్యత్తును అయితే కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ స్టాక్ కూడా అదే సెగ్మెంట్‌కి సంబంధించిన స్టాకు. సో, అందువల్ల ఇటువంటి స్టాక్స్ మీద పెట్టుబడులు పెట్టుకొని కొంతకాలం వేచి ఉండి. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్‌లో ఇమ్మీడియేట్‌గా బెనిఫిట్స్ అయితే ఉండవు. మీరు రేపొద్దున కొంటే వెంటనే ఒక 5-10% పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్న కంపెనీలకి ఎప్పుడు కూడా మంచి మంచి ఆర్డర్ రావాలి. వాటిని ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి. ఇటువంటి చిన్న చిన్న చెప్పాను కదా! ఇటువంటి చిన్న చిన్న కంపెనీలకి ఏంటంటే ఒక పెద్ద కంపెనీ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చిన పక్షంలో లేదా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్‌గా ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందనుకోండి. ఇటువంటి కంపెనీల భవిష్యత్తులో మారిపోతాయి. అందువల్ల ఇటువంటి స్టాక్స్‌లో పెద్ద మొత్తం పెట్టకుండా చిన్న చిన్న అమౌంట్స్ పెట్టుకుంటూ గమనించుకుంటూ కూర్చోవాలి. ఎటువంటి వార్త ఈ కంపెనీకి సంబంధించి ఒక మంచి వార్త వచ్చిన పక్షంలో ఈ కంపెనీ టేక్ ఆఫ్ చేసే సమయంలో మనం చక్కగా వీటిలో ల్యాండ్ అవ్వచ్చు. ఎప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. పెన్నీ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం చాలా చిన్న అమౌంట్ పెట్టుకొని ముందు టెస్టింగ్ పీరియడ్ పెట్టుకోవాలి. టెస్టింగ్‌లో పెట్టుకొని ఆ స్టాక్‌లో మొమెంటమ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప దొరికింది కదా! వచ్చింది కదా! అని చెప్పి పెద్ద పెద్ద అమౌంట్‌లో పెట్టకూడదు. అడ్డంగా బుక్ అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక చక్కటి చిన్న పెన్నీ క్యాప్ స్టాకు డిఫెన్స్ రంగానికి చెందింది. దాని గురించి కాస్త వివరాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా, స్టాక్ మార్కెట్‌లో ఉన్న 4 సెగ్మెంట్ల గురించి సవివరంగా తెలుసుకోవడం కోసం మన డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలైతే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి వివరాలు పొందండి. లైక్ చేయటం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.